అందరికీ నమస్తే అండి. బోరుగడ్డ అనిల్ ఈ పేరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైసీపీ కార్యకర్తనని చెప్పుకుంటూ యాక్చువల్ ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదో పార్టీ ఉందిలే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని కూడా పేరు చెప్పుకుంటూ మొత్తానికి సోషల్ మీడియాలో అయితే హడావుడి చేసేవాడు. రకరకాల యూట్యూబ్ ఛానల్కి, రకరకాల ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చి పచ్చిబూతులు, అసలు వినలేని పదాలు వాడుతూ టీడీపీని, జనసేనని తిట్టిపోసేవాడు. పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని. సో ఆయన బాగా ఫేమస్ అయ్యాడు. ఆ ఫేమస్ ఏదో మంచి పాజిటివ్ పరంగా అయితే బాగుంది, నెగిటివ్గా అయ్యాడు. ఆయన లైఫ్ జీవితం మొత్తం టర్న్ అయిపోయింది, కంప్లీట్గా తిరిగిపోయిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు. కనీసం బెయిల్ పిటిషన్లు వేస్తున్నా కోర్టులు అంగీకరించట్లా. ఆయన మీద ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, దాదాపుగా 30 కేసులు ఉన్నాయి. ఇందులో కూడా 2 భిన్నమైన కేసులు. ఒకటి బెదిరించారన్న కేసులు, మరొకటేమో తుళ్ళూరులో మరియమ్మ అనే మహిళ హత్య కేసు. 2 కేసులు నమోదయ్యాయి. మొత్తానికి లైఫ్ టర్న్ అవుద్ది. ఈరోజు ఆయన బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తే హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. ఇటువంటి వాళ్ళకి, ఇలాంటి వారిని క్షమించకూడదు, బెయిల్ ఇవ్వకూడదు అని. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఆయన నేర చరిత్ర ఏంటనేది మొత్తం ఇస్తే అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని పోలీసులు రిపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డ అనిల్పై అనంతపురం 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా తాజాగా గురువారం హైకోర్టు కొట్టివేసింది. ఆయన మీద హైకోర్టు అనంతపురం ఒక్కటే కాదు, గుంటూరులో కేసు నమోదైంది, ఒంగోలు కాదు, ఏలూరులో కేసు నమోదైంది, అనంతపురంలో కేసు నమోదైంది, ఇంకెక్కడో శ్రీకాకుళంలో ఎక్కడో నమోదైంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నమోదయ్యాయి. సో వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా బోరుగడ్డ అనిల్, ముఖ్యంగా ఆయన మరి ఏమనుకున్నాడో కానీ భవిష్యత్తు మొత్తం వైసీపీ అధికారంలో ఉంటుంది, సో ఫ్యూచర్లో ఎప్పుడూ టీడీపీ, జనసేన అధికారంలోకి రావు, సో నేను ఎంత తిడితే టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని తాను ఎంత తిడితే తనకు వైసీపీలో అంతగా ప్రమోషన్ వస్తుంది, అంతగా పేరు ప్రఖ్యాతులు వస్తాయని అనుకున్నాడేమో. ప్రమోషన్ రాలా. అతన్ని కనీసం వైసీపీలో ఎవరో పరామర్శించట్లా. అతని గురించి వైసీపీ వాళ్ళు ఎవరు కనీసం మాట్లాడట్లా. అట్లీస్ట్ సాక్షిలో కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులను వేధిస్తున్నారు అని రాస్తున్నారే తప్ప బోరుగడ్డ అనిల్ పేరు ప్రస్తావించట్లా. నందిగం సురేష్ గారి పేరు ప్రస్తావిస్తున్నారు అనేక సందర్భాల్లో, కానీ బోరుగడ్డ అనిల్ గురించి మాత్రం ప్రస్తావించట్లా. అతను అసలు మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదనేటట్టే చెప్తున్నారు. కానీ ఈయన మాత్రం వైసీపీ తరఫున వకాలతో పుచ్చుకున్నాడు. చాలా దారుణమైన పదాలు వాడాడు. ఇప్పుడు అంతే దారుణమైన జీవితాన్ని ఆయన అనుభవిస్తున్నట్టే లెక్క. దాదాపుగా 2 నెలలకు దాటింది ఆయన జైలుకు వెళ్ళి. ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. పిటిషన్ల మీద పిటిషన్లు, కేసుల మీద కేసులు, రిమాండ్ రిపోర్ట్ల మీద రిమాండ్ రిపోర్ట్లు, ఛార్జ్షీట్ల మీద ఛార్జ్షీట్లు, పీటీ వారెంట్లు, అన్నీ వరుస చుట్టుముట్టాయి అన్నమాట. బహుశా ఆయనకి లీగల్ సపోర్ట్ అయినా పార్టీ నుంచి ఉందో లేదా ఆయన పర్సనల్గా పెట్టుకుంటున్నాడో తెలియదు. మేబీ గత 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉండగా ఆయన కొంత సంపాదించుకొని ఉంటే ఉండొచ్చు కాక వైసీపీ వాళ్ళ తరఫున. ఇప్పుడు అది పోద్ది. ఆ లీగల్ ఫీజులు చెల్లించుకోలేక ఆయన మొత్తం ఇచ్చుకోవాల్సిందే. ప్లస్ బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఆయన కుటుంబం తలెత్తుకోలేని పరిస్థితి, ఆయన పిల్లలు కూడా తలెత్తుకోలేని పరిస్థితి. సో నిజానికి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక పాఠం రాజకీయాల్లో, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడకూడదు అన్నదానికి. మేబీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి వైసీపీ అధికారంలో ఉండగా చాలామంది తప్పులు చేశారు, చాలామంది చెత్తగా మాట్లాడారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక బోరుగడ్డ అనిల్ మాత్రమే పెద్ద టార్గెట్ అయ్యారు. ఇంకా చాలామంది ఉన్నారు ఇలాగే టార్గెట్ చేస్తే. సో చూస్తున్నారు, నెమ్మదిగా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికైతే జగన్ను అన్న అని సంబోధిస్తూ తాను పులివెందులకు చెందినవాడిని అని చెప్పుకుంటూ వైసీపీ వాడితో జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమానిగా చాలామంది అయ్యాడు. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఈయన ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరితపించాడే, వైసీపీ కోసం మాట్లాడాడే, ఆ పార్టీ వాళ్ళు ఎందుకు ఇతని కోసం మాట్లాడట్లేదు అని అర్థం కావట్లేదు. మరి ఇది అవమానం కాదా దళితులకి? ఆయన నేషనల్ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేస్తే వైసీపీ మీద చేయాలి, సాక్షి వాళ్ళ మీద చేయాలి, తనను వాడుకొని వదిలేశారు అని. సరేలే, ఎనీవే ఏం జరుగుద్దో చూడాలి. ఎందుకంటే ఆయన బయటకు వచ్చాక TV9, TV5, ABN, ఈటీవీ వాళ్ళందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాడు, నేను బయటకు వచ్చాక మీ అందరి పని చెప్తాను అని. థ్యాంక్ యూ.